సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, చాలామంది అండి బాబా దగ్గర అడుగుతూ ఉంటాం, నాకు కొడుకుని ప్రసాదించు తండ్రి అని. అలా నాకు కొడుకు పుట్టాలని అనుకుంటున్నానక్క. నేను ఎన్నో రకాలుగా సాయి దివ్య పూజ కూడా చేశాను. అలా నాకు కొడుకు పుట్టకపోవడానికి ఏంటి కారణం? మా అత్తగారింట్లో చాలా వరకు కూడా బాధలు పడుతున్నానక్క. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఇంకా కూడా కొడుకు పుట్టాలి అని చెప్పేసి మళ్ళీ కూడా ఇంకా వెయిట్ చేయమని, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది కూడా చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారక్క. నరక యాత్ర పడుతున్నాను నేను. ఎందుకు ఇలా జరుగుతుంది బాబా? నాకు కొడుకును ప్రసాదించవా? నాకు కొడుకు పుట్టకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే సమాధానం అండి ఇది. ఇంకా బాబా ఏమంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతోమందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో కూడా అండి అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక వీడియో అండి. ఇంకా వీడియోలోకి వెళదాం. నిజంగా అండి పిల్లలు పుట్టాలి అని అంటే కనుక అది నిజంగా మన చేతుల్లో ఏమీ ఉండదు. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మన కర్మఫలాలు ఎలా అయితే ఉంటాయో, ఎలా అయితే పూర్వజన్మలో మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకి శిశువు జన్మించడం అనేది జరుగుతుంది. ఇంకా అలాంటి శిశువు ఆడ లేదంటే మగ అనడం కూడా మనం నిర్ణయించడం అనేది ఏమీ లేదు. అది కూడా ఎందుకు మనకు ఆడపిల్లలే పుడుతూ ఉన్నారు, వరుసగా నాకు ఆడపిల్లలే పుడుతున్నారే, మగపిల్లలు పుట్టాలి అని చెప్పి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారండి. వారసత్వం కావాలి అని, తల కొరివి పెట్టడానికి నాకు కొడుకుంటే బాగుండు అని చెప్పి ఇంకా మూఢనమ్మకాలతో ఉన్నవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడున్న రోజుల్లో కొడుకైనా సరే కూతురైనా సరే ఇద్దరు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రులను చూసుకుంటున్నారు ప్రేమగా. అలాంటప్పుడు ఇంకా నాకు కొడుకు కావాలి అని ఎందుకు, ఒకవేళ కొడుకు పుట్టకపోతే ఎందువల్ల నేను ఏదైనా పాపం చేశానా, నాకు కొడుకు ఇంకా ఎందుకు పుట్టడం లేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ పెళ్ళైన తర్వాత అత్తమామలు వాళ్ళని వచ్చేసి అడగటం, అబ్బాయి పుట్టే భాగ్యం అనేది నీకు లేదు అని చెప్పి అంటున్నప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా మనసు విరిగిపోయి, అయ్యో నేను ఎందుకు బాబా ఇలాంటి బాధపడుతున్నాను, నాకు మగపిల్లాడిని ప్రసాదిస్తే నేను హాయిగా ఉంటాను కదా మా అత్తగారింట్లో అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి కథ అండి. అందరం తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం. ఇంకా కథలోకి వెళ్దామండి. ఆ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మి అడిగిన ఒక ప్రశ్న అండి. ఆ మహాలక్ష్మి అడుగుతుందనమాట ఆ మహావిష్ణువుని, స్వామి ఎందుకు భూలోకంలో ఉన్నవాళ్ళు నిజంగా పుత్రుడు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, అలా ఎదురు చూస్తున్న వాళ్ళకి పుత్రుడు జన్మించటం లేదు, ఎందువల్ల? అందులో ఏమైనా సరే న్యాయం నీతి న్యాయం లాంటివి ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా సరే పాటించవలసినవి ఉన్నాయా, వాళ్ళు చేసే తప్పులేంటి అని చెప్పి అడిగినప్పుడు ఆ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవికి చెప్తారండి, నేను ఒక చిన్న కథ నీకు తెలియజేస్తాను, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ కథని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఒక కథని తెలియజేస్తారండి. ఆ కథ ఏంటి అని అంటే, ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడండి. ఆ వ్యాపారస్తుడికి 2 కొడుకులు అనమాట. ఆ 2 కొడుకులు కూడా చాలా నీచమైన మనస్తత్వం కలిగి, వాళ్ళకి ఎలాంటి ఒక మంచి అలవాట్లు లేకుండా చాలా చెడు తిరుగులు తిరగటం, పెద్దవాళ్ళని మర్యాద లేకుండా మాట్లాడడం, చాలా బాధలు పెడుతూ ఉండేవాళ్ళండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేస్తారండి. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ 2 కొడుకులకి కూడా 2 కోడళ్ళు అనమాట. పెద్ద కోడలేమో చాలా వరకు కూడా కొంచెం ధనవంతురాలు, మామూలుగా పెద్ద కోడలు కొంచెం గయాళితనంగా ఉంటుంది. రెండవ కోడలు అంటే చిన్న కోడలండి. ఆ చిన్న కోడలు చాలా వరకు కూడా శాంతమూర్తి అండి. ఆ శాంతమూర్తి అయిన ఆ కోడల్ని వాళ్ళ అత్తగారు చాలా హింసిస్తూ బాధలు పెడుతూ ఉంటారనమాట. అటువంటి సమయంలో ఆ పెద్ద కోడలికి కొడుకు పుడతాడు, చిన్న కోడలికి కూతురు పుడుతుందండి. వాళ్ళింట్లో అంటే ఈ వ్యాపారస్తుడికి అనమాట. ఈ వ్యాపారస్తుడికి పెద్ద కోడలికేమో కొడుకు పుడతాడు, చిన్న కోడలికేమో కూతురు పుడుతుంది. కూతురు పుట్టింది కదా అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అసలు తనని అన్నని మాట అనేది ఏమీ లేదండి. చాలా హింసిస్తూ ఉండేది. నీకు కొడుకుని కనే భాగ్యం అనేది లేదు, నువ్వు అసలు అదృష్టవంతురాలివే కాదు, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టావో అప్పటి నుంచి మాకు అన్నీ కూడా బాధలే, నువ్వు ఎప్పుడైతే కొడుకుని కనగలుగుతావో అప్పుడే నువ్వు మా అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతావు అని పెద్ద కోడల్ని చాలా వరకు కూడా ప్రేమగా పలకరిస్తుంది. చక్కగా భోంచేసావా లేదా అని చెప్పి అన్ని రకాలుగా, ఎందువల్లంటే కొడుకు పుట్టాడు కాబట్టి
కాబట్టి. అప్పటి రోజుల్లో అండి కొడుకు పుడితేనే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, కూతురు పుడితే ఖర్చు ఎక్కువగా ఉంటుందని, తనకి జాతకం మంచిది కాదని అలా హింసిస్తూ ఉండేవాళ్ళండి. ఆడపిల్ల పుట్టడం అదొక తప్పు అన్నట్టుగా భావిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఎప్పుడైతే మగపిల్లవాడు పుడతాడో ఇంకా చాలా మన ఇంటికి ఒక వంశోద్ధారకుడు పుట్టాడని, మన వంశాన్ని ఉద్ధరించడానికి ఆ కొడుకు పుట్టాడని అనుకోవటం, ఆ తల్లిదండ్రుల్ని ఎందువల్లంటే అండి తల్లిదండ్రుల్ని చివరి వరకు కూడా కాపాడగలుగుతాడు కొడుకు, ఎందువల్లంటే కొడుకు మటుకే సంపాదించగలుగుతాడు అని. అలాంటి ఉద్దేశంతో ఆ చిన్న కోడల్ని చాలా వరకు కూడా హింసిస్తూ బాధలు పెడుతూ ఉంటుందండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలా బాధ పెడుతూ ఏ చిన్న పని చేసినా కూడా తిడుతూ ఉంటుందన్నమాట. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆ చిన్న కోడలు ఉన్న సమయంలో ఒక భిక్షాటన చేసే ఒక ఆయన వస్తాడనమాట. ఆ ఇంటి తలుపు అనేది కొట్టడం జరుగుతుంది. ఆ కోడలు వెళ్ళి తలుపు తెరిచి చూస్తే బయట ఒక భిక్షాటన చేసుకునే ఒక ముసలాయన అక్కడ నుంచొని ఉంటాడండి. ఏంటయ్యా ఎవరు మీరు, ఎందుకు ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడు ఆ ముసలాయన, అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏమైనా అన్నం ఉంటే పెడతావా అని చెప్పి. ఈ చిన్న కోడలే వాళ్ళ అత్తగారిని చూస్తే చాలా భయపడుతుందండి. అసలు ఇంట్లోకి ఎవరు వచ్చిన వాళ్ళ అమ్మా నాన్న వస్తేనే ఆ అత్తగారు లోపలికి రానివ్వదు. అలాంటిది ఈ భిక్షాటన చేసే ఈ భిక్షగాడిని లోపలికి తీసుకొచ్చి అన్నం పెడితే ఆ సమయంలో వాళ్ళ అత్తగారు ఇంట్లో లేదనమాట, బయటికి వెళ్ళింది. ఇంకా బయట నుంచి వచ్చింది అని అంటే కనుక చూస్తే రాచి రంపాన పెడుతుందని తనకు తెలుసు. అయినా సరే ఇంటికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదని, ఖాళీ కడుపుతో పంపించకూడదని వాళ్ళ అమ్మ నాన్న నేర్పించిన తన పద్ధతిని తను చక్కగా, చాలా సున్నితమైన మనసండి అమ్మాయికి, తన చిన్న కోడలికి. కూతురు పుట్టిందన్న ఒక్క కారణం చేత ఆ అమ్మాయిని దూరంగా పెడుతూ ఉంటారు, ప్రేమగా పలకరించరు. అలాంటిది ఆ భిక్షాటన చేసే అతన్ని ముసలాయిని చూడంగానే తన మనసు కరిగిపోయి లోపలికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైతే ఉందో అది తనకి అన్నం పెడుతుందండి. పెట్టి ఆయన ఆవిడ్ని, ఆ అమ్మాయిని, ఆ చిన్న కోడల్ని చక్కగా దీవించి వెళతాడనమాట. పిల్లా పాపలతో అంటే పుత్ర సంతానం నీకు కలుగుతుంది తల్లి అని చెప్పి తనని దీవించి వెళతాడండి. కానీ తనకి ఒక డౌట్ అండి, తనకు ఒక సందేహం, నాకు కొడుకే లేడని, కొడుకు పుడతాడో లేదో అని చెప్పేసి తనకి సందేహం అండి. అలాంటిది ఆ ముసలతను తన్ని అలా దీవించి వెళతాడనమాట. ఇంకా అతను వెళ్ళే టయానికి వాళ్ళ అత్తగారు రానే వస్తుంది. చూసి ఇంకా చాలా వరకు కూడా గొడవలు పెట్టడం, ఎవరు అసలు ఎందుకు అతన్ని తీసుకొచ్చావు లోపలికి, నీకెవరు ఇచ్చారు ఈ అధికారం అని చెప్పేసి అతను తిడుతూ ఉండేసరికి ఆ భిక్షాటన చేసి అతను కూడా వెళ్ళిపోతాడనమాట. ఇలాగ ఆ గొడవ పెద్దదయ్యి చిలికి గాలివాన అయినట్టుగా ఆ గొడవ పెద్దదయ్యి ఆ కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతున్న సమయంలో ఆ దారిలో ఒక మంచి వర్షం అనమాట. ఆ వర్షంలో తను ఎక్కడైనా సరే తలదాచుకోవాలి అని చెప్పేసి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుందండి. ఎవరైతే తనకి ఇంటికి తలుపు కొట్టి భిక్షాటన కోసం వచ్చారో ఆ ముసలతను ఆ వర్షంలో అక్కడ నిలబడి ఉండడం చూస్తుందండి. అంత వర్షంలో అతను అక్కడ నిలబడి ఉండడం చూసిన ఆవిడికి నిజంగా కళ్ళు చెమర్చేలాగా ఆ విశ్వరూపాన్ని ఆయన చూపిస్తాడండి. ఆ మహావిష్ణువే ఆ ముసలతని రూపంలో తన ఇంటికి భిక్షాటన కోసం వచ్చాడని, తనని ఆశీర్వదించాడని, పుత్ర సంతాన భాగ్యం అనేది నీకు కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడనేది ఆ అమ్మాయికి తెలుస్తుందనమాట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయన్ని అడుగుతుందనమాట, తండ్రి నాకు మీరు దర్శన భాగ్యాన్ని కలిగించారు స్వామి, ఇంతకంటే నాకు ఇంకేమీ కోరిక లేదు స్వామి నాకు అని చెప్పేసి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుందండి. నిజంగా అండి తను ఏ తప్పు చేయలేదు, ఒక కూతుర్ని కనడం తప్ప. అప్పుడు ఆ మహావిష్ణువు చెబుతాడనమాట, అమ్మ నీకు ఒక రహస్యం చెబుతాను, ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఇందులో ఏదైతే కనుక రాసి ఉంటుందో అది నీ మనసులో అలాగే ఉంచుకొని అది నువ్వు పాటించగలిగితే కనుక నీకు ఖచ్చితంగా పుత్ర భాగ్యం అనేది ఉంటుంది అని చెప్పేసి తను ఆ వరాన్ని, అంటే ఆ తాళపత్ర గంధాలండి ఇదివరకటి రోజుల్లో వాటి మీదే ఏదైనా సరే రాసుకునే వాళ్ళు, వాళ్ళది చూసి చదువుకోవడం కానీ వాళ్ళు పాటించడం కానీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి తాళపత్ర గంధాలని ఆవిడికి ఇస్తారనమాట స్వామి. ఇంకా ఆ తర్వాత స్వామి మాయమైపోతారు. ఈవిడ అలాగే ఆ గ్రంథాలను ఇంటికి తీసుకెళ్ళి చదువుతుంది. అందులో ఏమి రాసింది ఆ విధంగా అలాగే పాటిస్తుందనమాట. కొన్నాళ్ళకి ఆమెకి 12 మగబిడ్డ కూడా పుట్టడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే ఆ తాళపత్ర గంధాలలో ఏదైతే రాసిందో అది బయట ఎవరికి చెప్పకూడదు, రహస్యంగా ఉంచాలి అని చెప్పి ఆయన చెప్పారో నిజంగా అది ఆవిడ పాటించినప్పుడండి ఆవిడకి మగపిల్లవాడు పుట్టడం అనేది జరుగుతుంది. అంటే పోయిన జన్మలో తను ఇదే విషయాన్ని
మా దేవుడికి మాట ఇచ్చినా కూడా ఆ విషయాన్ని పాటించకుండా ఆ మాటని జవదాటడం వల్ల అతనికి మగ సంతానం అనేది కలగలేదని అందులో రాసి ఉండడం జరుగుతుంది. ఈ జన్మలో తను అదే మాటని చక్కగా ఇచ్చిన ప్రకారం కాపాడడం వల్ల తనకి మగబిడ్డని ఆ భగవంతుడు ప్రసాదించాడండి. ఎప్పుడు కూడా అండి మనం చేసే మంచితనం ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ జన్మలో తను చాలా సున్నితంగా చాలా మంచి పిల్లలాగా తను ఉండడం వల్ల ఆ భగవంతుడు కూడా మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని అతనికి ఇవ్వడం, పుత్రభాగ్యాన్ని కలిగించడం అనేది జరిగిందనమాట. ఇంకా ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.